దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన ధ్యానాంశము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ఎంతమా 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా స్పష్టంగా ఇక్కడ అబ్రహాము పిలువబడినప్పుడు చాలా ప్రాముఖ్యమైనది. పిలువబడినప్పుడు అక్కడ పిలుపుకు లోబడి అన్న పదాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఏ పిలుపు? ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం. మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమును వెళ్ళము. వెళితే ఏమిస్తాడో కింద చాలా ఆశీర్వాదాన్ని రాశారు. వెళితే ఏంటది? నిన్ను గొప్ప జనము గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండువు, నీవు ఆశీర్వదించు, నిన్ను ఆస్వాదించవాడిని నేను ఆస్వాదించదను, నేను దూషించేవాడిని నేను శపించదను, భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆస్వాదించబడిందని అబ్రహాముతో అనగా యెహోవా అతను చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఇక్కడ మనకు ఈ అధ్యాయం చదివినప్పుడు చాలా స్పష్టంగా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆశీర్వాదాలు గుర్తొస్తాయి, కానీ ప్రాధాన్యమైనది మొదటి అధ్యాయంలోనే ఉంది. అబ్రహాముకి అప్పటికి ఇంచుమించు 75 సంవత్సరాలు. 70 సంవత్సరాలు తను అక్కడ విగ్రహం తయారు చేసే పనిలో ఉన్నాడు. దేవుడు వెతుకుతున్నాడు అనుకుంటున్నాను. దేవుడు వెతుకుతున్న సమయంలో ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, దేవుడు స్వరం ద్వారా మాట్లాడా లేకపోతే ప్రత్యక్షమయ్యాడా ఏమీ చెప్పలే. ఎందుకు తెలుసా? ఒకవేళ ప్రత్యక్షమైతే ఒక విగ్రహం చేసి ఉండేవాడు, ఎందుకంటే అందులో నిష్ణాతుడు కాబట్టి. అంటే విగ్రహం చేయలేదు. ఆకాశమందలి దేవుడు అంటాడు. ఆకాశమందలి దేవుడు అంటే దేవుడు స్వరంతో మాట్లాడుండొచ్చు. చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, లోబడే అనే పదం మాత్రాన్ని చాలా మనం అర్థం చేసుకోవాలి. సత్యం. లోబడటం అంటే ఏమిటి? ఈరోజు విశ్వాసము ద్వారా లోబడటం అంటే ఏంటండి? సింపుల్గా మనం అర్థం చేసుకో. ఒక్క మాటలు చెప్పాలి. ఏమిటి తెలుసా లోబట్టం అంటే? ఏంటండి మీరు చెప్పాలి. లోబట్టం అంటే ఏమిటి అయ్యా? ఆదిలో కానీ చాలా స్పష్టంగా ఉంది. లోబడుట అన్న పదము నాట్ ఏ టైం పీరియడ్. అంటే ఒక గంట మీకు లోబడి ఉంటాయి, లేకపోతే మీరు చెప్పినట్టు ఈ నెల అంతా తింటాను, లేకపోతే తర్వాత మీ ఇష్టం. అలా కాదు. దాని ప్రాధాన్యత ఏంటి తెలుసా? లోబడటం అన్నదానికి 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి లెగిచి, ద గెటప్. ఏ స్థితిలో ఉన్నాడు? పడిన స్థితిలో ఉన్నాడండి. చాలా అంటే ఓ పక్కేమో సంతానం లేదు. సంతానం లేకపోతే ఆ రోజున శాపగ్రస్తులుగా చూసేవారు. కానీ భార్య అంటే ప్రేమ. ఎంతోమంది వచ్చి ఇంకో పెళ్లి చేసుకో ఈ రోజునే అంటున్నారు. ఆ రోజులు వివాహము కంటే సంతానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే రోజులు అవి. కాబట్టి భూమి మీద సంతానం అభివృద్ధి పొందే సమయంలో అబ్రహాముకి సంతానం లేరు అని అంటే ఎంతమంది వచ్చి నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, లేకపోతే ఇంకొక తెచ్చుకొని పెళ్లి చేసుకో అని ఎంతమంది చెప్పినా శారా మీద ఉన్న ప్రేమతో. అందుకే బెస్ట్ కపుల్స్ ఎవరయ్యా అంటే శారా, అబ్రహాం అంటారు.
నిజమే. శారా మీద ఉన్న ప్రేమతో తన భార్యకు ద్రోహము చేయకూడదని ఎంత నమ్మకంగా ఉన్నాడు అంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉంది, దాని పక్కనే బాధ ఉంది. ఎటు వెళ్ళలేని స్థితి, లేవలేని స్థితి ఏంటి? వాస్తవం చెప్పాలంటే ఏ స్థితి అంటే లేవలేని స్థితిలో ఉన్నాడు. లేవలేని స్థితిలో ఉన్నాడు అంటే శారీరకంగా కాదు, మనసులో. చాలామంది కృంగుబాటు ఉంటే ఎంత బలంగా ఉన్నా కూడా కృంగిన మనిషిని ఎవరు లేపలేదంట. అంటే చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. మామూలుగా బలహీనతో కలుదురి పడ్డట్టుకు లేపేయచ్చు, కానీ కృంగిన వాడిని లేపిన లెగడు. ఎందుకు తెలుసా? ఇక తన జవజీవాలన్నీ కూడా అలాగ నిస్సత్తులో పడేస్తాడు. మరి తన జీవితంలో కృంగిన స్థితి. ఓ పక్కేమో లోకంలో తన తమ్ముడికి పిల్లలు ఉన్నారు, తన తోడబుట్టిన వాళ్ళకి పిల్లలు ఉన్నారు, కానీ అవమానకరంగా ఈ కుటుంబమే, ఈ భార్యాభర్తలే ఉంటున్నారు. సంపాదన పరంగా మంచి ఆస్తి పరులే, డబ్బులు తక్కువ లేవు, అన్నీ ఉన్నాయి, కానీ సంతోషం లేదు. ఎందుకు లేదు తెలుసా? ఒక్కరు గుర్తుపెట్టుకుని, మానవునికి ఉన్న అతిపెద్ద నైజం ఏంటో తెలుసండి? ఉన్నదాన్ని బట్టి సంతోషించడం, లేని దాని గురించి ఏడుతూనే ఉంటాడు. ఇప్పుడు అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మానవ నైజం అంతే. ఈరోజు ఇచ్చిన ఆహారం కంటే రేపు లేదనే బాధ తిన్నాం, అదే ప్రాబ్లం. నిజమే కదా? ఉన్నదాన్ని బట్టి ఎప్పుడు సంతోషించిన దాఖలాలు లేవు. లేని దానికోసం ఏడవటమే మన జీవితంలో సగం కాలం గడిచిపోద్దంట. మనిషి జీవితంలో 30 దీనికి గడిచిపోద్ది. దీనికి లేని దాని గురించి ఆశపడి తీరా మనం అడుగుంది. చిన్న మాట చెప్తాను. ఓ మంచి బైక్ తోలాలనుకున్నాను, నాకు మంచి పెద్ద బైక్ బుల్లెట్ కొనుక్కోవాలని ఆశ. దేవుడు మంచి బండి ఇచ్చాడు, కానీ ఇదే బండి నాకు బుల్లెటే కావాలి. బుల్లెట్ కావాలని 2 లక్షలు కావాలి, నా దగ్గర ఎక్కడ వస్తాయి? కాబట్టి అలాగే అలా ఈ అదో బండి, ఇదేం బండి అనుకుంటుంటే దేవుడు ఎట్టగలో దయదించి నాకు 60,000 అప్పుడు బుల్లెట్ ఇచ్చాడు. ఏం చేసుకుంటా? 60,000 దాన్ని మోసే శక్తి నాకెక్కడ ఉంటుంది? అవునా? మరి ఇన్ని సంవత్సరాలు నేను తీసుకొచ్చింది ఏది? నీకున్న బండి కదా. అంటే చాలా విషయాలు ఇదే జరుగుతుంది. దేవుడు సంతోషించమని ఇస్తే దాన్ని కాదని ఇదే లేవలేని స్థితి పడి ఉండటం అంటే అర్థం చేసుకోవాలని. ఇప్పుడు 38 సంవత్సరాల నుంచి వాడు పడున్నాడు. ఇన్ టైం, ఏ టైంలో దేవదూత వస్తుందో, ఏ టైంలో దేవదూత నీళ్ళు కలుపుదో క్షణాల్లో తెలుసు. తెలీదా? ఎంతమందికి మార్గదర్శకుడిగా కూడా నిలబడి ఉన్నాడు. కానీ ఏమంటాడు? నేను యేసుప్రభువు వచ్చి స్వస్థ పొందకూర్చున్నామంటే నాకు సాయం చేసేవాడు ఎవరు లేడు అన్నాడు. అవసరం ఎవరిదండి అవసరం? మరి ఎవరు వెళ్ళాలి? దేక్కుంటా పాక్కుంటా వెళ్ళాలి. అదేం కాకుండా ఎవడన్నా తీసుకెళ్ళదు, కానీ నేను ఇక్కడే పడి ఉంటాను. 2 సంవత్సరాలు ఇక్కడే పడి ఉన్నాను. అతను బహుకాలం నా స్థితిలో పడి ఉన్నాడని చూచి. లేవలేని స్థితి అంటే మనం అనుకున్నట్టు అయ్యో నా ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడు మనకు అలవాటే, ఒకటి గుర్తుపెట్టుకోండి. కానీ ముందుకే సాగుతాం. ఆర్థికమైన ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయి, మనకి ఉండవా? ఉంటాయి, కానీ ముందుకే సాగటానికి ఇష్టపడతాం. అంటే ఈరోజు ఇంటద్దె కట్టలేదు, ఒక 3 నెలలు ఇంటద్దె కట్టలే, కాబట్టి ఇంటద్దె కట్టలేదు, ఇల్లు ఖాళీ చేసేస్తాం. చెప్పండి, దాన్ని ఎలా ఒకలాగా అంటే ముందుకు సాగటానికి ఇష్టపడతాం. కానీ ముందుకు సాగలేని స్థితిలో ఎప్పుడో తెలుసా? నాకెవ్వడో సాయం చేయట్లే, నన్ను ఎవ్వడో పట్టించుకోవట్లే, నేను ఇంత బాధలు ఉంటే నువ్వు బాధలు ఉంటే నిన్నెందుకు చూడాలి? నువ్వు ఎవరు బాధలు ఉన్నప్పుడు నువ్వు చూసావా? నేను సూటిగా అడుగుతున్నాను. ఇంకోటి కష్టం ఉన్నప్పుడు నీకు కాదని ఈ రోజు నిన్ను సాయం చేసావా? సాయం చేసిన వాడు పొందటానికి అర్హుడు. నేను అనుకునే తీరు ఏంటంటే సాయం చేసేవాడు పొందడానికి అర్హుడు, అంతే. సాయం చేయకుండా ఎవరికి నేను ఉపయోగపడకుండా నాకు అందరూ ఉపయోగపడాలి అని అంటే అది నువ్వు లేవలేని స్థితి నీకు. మరి అబ్రహాం అలాంటి స్థితిలో ఉన్నాడు నేను అనుకోను. కానీ అబ్రహాం జీవితంలో
తనకున్న స్థితిని బట్టి కృంగిపోయే మనస్సులో ఉన్నాడు. అది ఇప్పుడు ఉన్న స్థితిని బట్టి కొంతమంది ముందుకు సాగే ఆలోచన ఉంటుంది, కానీ కృంగిపోయి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పే స్థలానికి వెళ్ళు, నేను చెప్పే మార్గంలో వెళ్ళు అన్నాడు. మొదటిగా ఏం చేసుకుని తెలుసా? తన మనస్సును లేవనెత్తుకున్నాడు. దేవుని స్తోత్రం. లోపట్టు ఏంటి తెలుసా? తన మనస్సును లేవనెత్తుకుని దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్నాడు. ఈరోజు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. చాలా బలహీనతలు మన కృంగుదలకు తీసుకెళ్తాయి. చాలా పరిస్థితులు మనల్ని నడవలేని ముందుకు దేవుని దగ్గరికి రాకుండా అడ్డుపడతాయి. అనారోగ్యం అవ్వచ్చు, ఆర్థికమైన ఇబ్బంది అవ్వచ్చు. వీటన్నిటికంటే భయంకరమైనది ఏంటి తెలుసా? వ్యసనబాటుతనం. వ్యసనబాటుతనం అంటే కంపారిటివ్. నేను ఎక్కువ చెప్తాను, పోలిక. అరే వాళ్ళకి చేశాడు నాకు చేయలేదు, వీళ్ళకి చేశాడు నాకు చేస్తాడు, వాళ్ళకు ఉంది నాకు లేదు. నిన్న ఉదయకాలం సాయంత్రం కూడా చెప్పాను. ఏంటిది? ఎవరి ఇంటికి వెళ్తే ఏం వెతుకుతాం? వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో ఉన్నదాని గురించి ఆలోచిస్తాం, మన ఇంట్లో లేనిది వాళ్ళ ఇంట్లో ఉన్నదాని గురించి ఆలోచిస్తాం. ప్రభు ఇది కూడా ఇస్తే బాగుంటుంది కదా. చిచ్చి ఉన్నవన్నీ పోయినాయి, వాళ్ళు లేనిదే వాళ్ళు ఏందో గుర్తొస్తుంది. వాళ్ళు చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నారు, ఎంత చక్కగా ఉన్నాయా చూడండి. వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, డ్రెస్సింగ్ టేబుల్ లేదనుకోండి. ఎవరో ఇంటికి వెళ్తే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, వెంటనే ఏమవుతుంది చెప్పాలి. ఇన్ని ఉన్నా, ఇంటి నిండా అర్థాలు ఉన్నా, అది ఏ గుర్తురాల్సి వస్తుంది. మంచి నైజం అది. కానీ కృంగినవాడు, నేను పదే చెప్తాను, సమస్యకు కృంగినవాడు ఎప్పటికీ గెలవడు, ఎప్పటికీ ఆశీర్వదించబడలేడు. అందుకే అబ్రహామును పిలవగానే లోబడ్డాడు అంటే తన స్థితి కంటే దేవుడు శక్తిమంతుడని నమ్మాడు. దేవుని స్తోత్రం చెప్పాడు. ఏమిటండి? విశ్వాసం. విశ్వాసంతో దేవునికి లోబట్టం అంటే నీ స్థితి కంటే దేవుడు శక్తిమంతుడు. కాబట్టి గెటప్, లేచాలి. రెండో ప్రాముఖ్యమైనది లోబట్టం అంటే ఏం చేశాడండి? విడిచి. రెండో ప్రాముఖ్యత ఏంటి తెలుసా? లివ్ ఇట్. ఎవరిని విడవమన్నాడు? దేశం, బంధువులు, తన తండ్రిని, తన ఇంటి వారిని. ఏమిటండి ఇది? అసలు దేశాన్ని విడిచిపెట్టేమంటున్నాడు ఏంటి? చూడండి, ఒక్కొక్కసారి మీలో చాలామందికి అనుభవాలు ఉన్నాయి. దేవుడు అబ్రహాం దీవించినట్టుగా నేను దీవిస్తాను, పలానా ప్రాంతం నుండి ఇక్కడికి రా అని అన్నారు అనుకో. ఎదుగో 6 నెలలు 6 సంవత్సరాలు చేసాం. దాంతో ఏం జరిగింది? జరగవలసిన అనర్థం జరిగిపోయింది. దేవుడు ఒక మాట చెప్పాడంటే విడిచి అన్న పదాన్ని అర్థం చేసుకో. లోపట్టం అంటే ఏంటి తెలుసా? నీకిష్టమైన దేవునికి ఇష్టం లేకపోతే విడిచిపెట్టే మనసు మనకు ఉండాలి. దేవుడు వద్దు అన్నది నీకు ఎంత ప్రాణప్రదమైనా దేవుని దగ్గర విడిచిపెట్టినప్పుడే దేవునికి నీవిచ్చే ప్రాధాన్యతను దేవుడు గుర్తిస్తాడు. నిజమేనండి. చాలాసార్లు కొన్ని మనం విడిచిపెడతామా? నా విషయం, ఎవరో విషయం ఎందుకు? నా విషయంలో కొన్ని విషయాలు నేను విడిచిపెట్టేవాడిని కాదు. అస్సలు నాకు ఏదొచ్చినా పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను దేవుని ప్రేమించేవారిని, తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకి సమస్తము సమకూర్చి జరుగుతాడు. ఒక్కటి వాస్తవం, ప్రతి విషయంలో దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఎవరండి? కానీ దేవుని మీద కాకుండా మనుషుల మీద నువ్వు ఆధారపడినంత వరకు దేవుని సహాయం నీకు అందదు. అది ప్రాధాన్యత. పలానా వ్యక్తి నాకు సాయం చేస్తే నా జీవితం బాగుంటుంది. అప్పుడు దేవుడు అనుకున్నాడు, నేనేమైపోయాను?
మరి బిడ్డ విషయంలో దేవుడు ఎవరిని అడగల, తన తల్లిదండ్రులను అడగల. దేవా నువ్వు సాయం చేయండి. అప్పుడు సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రియ సహోదరు ఒక మాట అంది, నా 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 తోడబుచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎలా ఉన్నావు, ఎలా తిన్నావు, ఏంటని ఈరోజు అడగలేదు అని అంటే, నేనంటే నా పదానికి అడిగే ఆ అవకాశం మనకెందుకు? ఎందుకు మనం అడగాలి? ఎందుకు తెలుసా? మన అవసరం ఏదో చూసేవాడు దేవుడు. ఎప్పుడైతే వాళ్ళు నాకు సహాయం చెయ్యరు అని మనసు ఎప్పుడైతే కలిగిందో దేవుడు చేయటం మొదలుపెట్టాడు. అవునా కదా? వాళ్ళ వైపు ఆలోచించినంత వరకు ఎంతో కొట్టబడ్డా, అది తప్పో ఒప్పో కానీ సత్యం మాట్లాడు. కొన్నిసార్లు దేవుని వైపు చూస్తే వాళ్ళ చేత సాయం అందిస్తాడు దేవుడు, మన అవసరాన్ని తీరుస్తాడు. కానీ విడిచిపెట్టవలసిన విడిచిపెట్టాలి. లోబట్టమంటే అదేనండి. లోబట్టమంటే దేవునికి మాటకు లోబట్టమంటే ఏంటో కాదు, నాకు పలానా దగ్గర నుండి సాయం దొరుకుతుంది వస్తుంది. ఒక్కోసారి చూడండి, చాలా మందికి ఒక ఆలోచన, చీటీ వేశారనుకోండి, జాస అంతా దేని మీద ఉంటుంది? అది వర్షం వచ్చిపోయినట్టు వచ్చిపోతుంది. ఆ డబ్బులు వస్తాయి పోతాయి, కానీ ఇంచుమించు 20 నెలలు ఎదురు చూస్తాం. వచ్చేసింది. చూడండి, వచ్చేది 50,000 అయితే మన లెక్క ₹1,00,000 ఉంటుంది దానికి. ఈలోపు ఎలా వచ్చింది అలా వెళ్తుంది. కానీ ఈ సంవత్సర కాలము దేవుడు నిన్ను పోషించింది జ్ఞాపకం చేసుకో, దాని గురించి ఆలోచిస్తూ లివ్ ఇట్. దేవుడు అంటున్నాడు, అబ్రహాము విడిచిపెట్టంటే మరి తండ్రి పెద్ద కుమారుడు ఉండొచ్చు. అబ్రహాం పెద్ద కుమారుడు, తండ్రి బాధ్యతలు ఉన్నాయి, ఇంట్లో చాలా బాధ్యతలు ఉన్నాయి. గాలికి వదిలేసి వచ్చాడా? నిజమే, ఆలోచించండి. తనకు కలిగిన ఆస్తి పట్టుకొని వచ్చాడు అంటే తండ్రి ఆస్తి అంతా కూడా, నాన్న నేను నీతో లేకపోయినా నువ్వు సంపాదించిన ఆస్తితో నువ్వు క్షేమంగా బతుకు, ఒక దినాన్ని నేను వస్తాను, అప్పటి వరకు దేవుని మాట వినేవుతా. విడిచిపెట్టమంటే తెంపేసి కట్ చేసుకుని వెళ్ళిపోవటం కాదండి. కానీ దేవుని కంటే ఎక్కువ వాటి మీద వాళ్ళ మీద ఆధారపడటం దేవుడికి ఇష్టపడదు. అదే మన జీవితంలో అతిపెద్ద నష్టం కలిగించేది. దేవునికి లోబడి ప్రతిసారి చాలాసార్లు ప్రవచనం దేవుడు అంటే నాకు లోబడు అంటే దేనికి లోబడాలి? అసలు మేము అంతా సాష్టాంగ పడిపోతాం దేవునికి అని అంటే, నీ స్థితిని విడిచిపెడుతున్నావా? దేవుడు వద్దు అని రమ్మని చెప్పిన స్థితిలో మనుషుల మీద ఆధారపడటం మానేస్తావా? ఫలానాది నాకు సాయం దొరుకుద్ది అంటే దానికోసం అంతవరకు ఏంటంటే గవర్నమెంట్ వారు ఇల్లు ఇస్తానంటే ఎంత ఎదురు చూస్తున్నామండి. ఇప్పటికి ఎన్ని వాయిదాలు పడ్డా. పరలోకంలో యోహాన్ గారు చెప్తాడు, మీకోసం స్థలాలు ఉన్నాయంటే వాటి గురించి ఏ రోజు ఆలోచించలేదు, కానీ ఈ స్థలం కోసం ఎంత ఎదురు చూస్తున్నామండి. అందుకే అబ్రహాం అంట పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. మనము నేనేం ప్రత్యేకంగా నాతో కూడా కలిపి చెప్తున్నాను, మనం ఇళ్ళ స్థలాలు ఇస్తారు, అది ఎక్కడ ఇస్తారో తెలియదు, ఎలాంటి భూమో తెలియదు, కానీ ఇంత మొక్క పేపర్ ఇచ్చేసరికి అస్సలు ఎప్పుడు ఇస్తాడు ఈయన వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. అంటే పరిస్థితులు బట్టి, గవర్నమెంట్ తక్కువ ఇవ్వకూడదనే ఉద్దేశం కాదు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. కానీ వాయిదా పడినప్పుడల్లా చేద్దపోతుంది కదా, ఎందుకు వచ్చింది అనిపించట్లా? ఎవరికన్నా వచ్చిందా ఇల్లు? ఎవరికి వచ్చినాయి? దేవుని స్తోత్రం, మంచిది. మా అవసరం కట్టేస్తాడు ఆయన, ఇంకొక పైన ఇంకొక ఫ్లోర్ కూడా కట్టేస్తాడు ఆయన. కాదమ్మా, అవసరమైతే ఇంకో ఫ్లోర్ కట్టేస్తాడు ఆయన, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిజమేనండి. కానీ అబ్రహాంకు ఆస్తి తక్కువ అవ్వలేదు, లేకపోతే ఇంకోటి తక్కువ కాల, ఒక్కటే కోరుకున్నాడు. నువ్వు విడిచిపెట్టు రాయి అంటే విడిచిపెట్టడానికి కారణం ఏంటి తెలుసా? పిలిచినవాడు నమ్మదగినవాడు. అదండి విశ్వాసం.
పిలిచినవాడు నమ్మదగినవాడు. మూడవది వెళ్ళు అని అన్నాడు. వెళ్ళు అంటే ఆ ప్రభావం పంచే, నాకు ఈ ఏరియా అంత బాగా తెలుసు, నేను పలానా దగ్గరికి వెళ్తానని అన్నాడా? అల్లా ఎటు వెళ్ళమంటే, అందుకే ఒక మాట పదే పదే చెప్తూ ఉంటాను నేను. ఏంటో తెలుసా, దేవుడు చెప్పేంతకి ఎదురు చూడు, దేవుడు చెప్పాక పరిగెత్తు, నడవటం కాదు. కానీ ముందే నడిచేసి దారిలో ఎతికేసుకొని అన్నీ చేసేసుకొని తర్వాత ప్రభువా ఎందుకు ఇలా జరిగింది అని అంటే, నేను చెప్పానా వెళ్ళమని అని అంటాడు. మన జీవితంలో దెబ్బలు తగలటానికి కారణం కూడా అదే. ఎందుకు తెలుసా, యేసయ్య చెప్పిన మార్గంలో కూడా ఉంటాయి. అందుకే ఒక మాట అంటాడు, తన మార్గం నడిచేవారికి అంట 91 కీర్తనలు అంటాడు కదా, తమ పాదములకు ఏం తగలకుండా, రాయి తగలకుండా తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఎవరి చేతుల మీద అంటే చూడండి, దేవుని మహిమ చేత చేయబడిన దేవదూతలు, దేవుని స్తుతించి ఆరాధించే దేవదూతలు నీ కాళ్ళు పట్టుకొని ఎత్తుకుంటారంటే, ఎప్పుడు 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 ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళినప్పుడు. అది నువ్వు పలానా చేయంటే, మాకు అది అనుకూలంగా లేదండి, నేను చేయను, నాకు వద్దు. మీకు తెలుసా, గోసాలో మందిరం ప్రారంభించిన కాడి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశాం. బయట నుండి లోపల నుండి చాలా ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు, ఆర్థికంగా కూడా ఎంతో కట్టుబడ్డాం. ఆఖరికి పిల్లలకు కూడా ఏమి అడిగినా కొనలేని స్థితికి కూడా దిగజారు. నేను అనుకున్నాను, ఏమిటిది, ఇంత స్థితిలోకి వెళ్ళిపోయామేంటి? ఎవరన్నా కానికిస్తే ఎక్కడ కట్టాలి, ఏమి ఇవ్వాలి, ఇలా టెన్షన్తో విపరీతంగా నాకు బీపీ పెరిగిపోయి, షుగర్ పెరిగిపోయి, మానసికంగా ఒత్తిడికి లోనయ్యి, డాక్టర్ గారు ఒకటే మాట అన్నాడు, మీరు ప్రశాంతంగా ఉంటేనే నేను వైద్యం చేయగలను అన్నాడు. అనుకున్నాను, ఏంటి ప్రభా, నువ్వు చెప్పినట్టే కదా నేను వెళ్ళాను. కానీ ఈరోజు సంతృప్తికరంగా ప్రతి వారం ఆరాధించుకోవటానికి ఓ చక్కటి మందిరాన్ని దేవుడు నిర్మించాడు. మీకు అద్భుతమైన విషయం చెప్తానేనండి. అక్కడ డబ్బులు అయిపోతే డబ్బులు ఇవ్వటమే తప్ప ప్రతీది అక్కడ బిడ్డల దగ్గరుండి చూసుకున్నారు, పూర్తి చేయించారు. పలానాది లేదు అని అంటే, నా దగ్గర డబ్బులు లేవంటే వాళ్ళే బయట నుంచి తీసుకొచ్చి, లేకపోతే ఎవరో ఒకరి దగ్గర రెడీ తీసుకొచ్చి, లేకపోతే ఎలా తెలుసండి, ఇగో మేము మందిరం కడుతున్నామని చెప్పి ఇంచుమించు బయట ప్రజల నుండి ₹1,00,000 పైన వసూలు చేశారని నేను దాన్ని ₹1,00,000 తెచ్చారు. ఎంత తెలుసా, ఇక మేము మందిరం కడుతున్నాం, మా మందిరం పలానాది కావాలి అని ఆసక్తి, సంతృప్తి. అందుకే చెప్తాను, దేవుడు చెప్పే మార్గము ఇరుగ్గా ఉండొచ్చు, కానీ వెళ్ళే కొలని దేవుడు విశాలపరుస్తాడు. ఆమేన్. మనకైనా తెలుసా, విశాల మార్గం కావాలి అంటే రోడ్డు మీద వెళ్ళక బయటికి, ఇంట్లో నుంచి అడుగు బయటికి పెట్టగానే ఆటో వచ్చేయాలి. మళ్ళీ ఆటో సెంటర్లో దించకూడదు. ఎక్కడ దించాలి? ఆడ పనున్నా లేకపోయినా, ప్రభువా నువ్వు ఏదో మనసు తిప్పేసి ఆ ఇంటి వైపు వరకు వెళ్ళేటట్టు చేయి. నిజమే, అది మన మార్గం. అది కొన్నిసార్లు దేవుడు శ్రమ కూడా కలిగిస్తాడు. అబ్రహాముకు వెళ్ళు అని అనగానే బయలుదేరి వెళ్ళాడు. మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళగానే ఏమొచ్చింది? దేవుడు చెప్పాడు కదా, దేవుని కోసం విడిచిపెట్టాను, దేవుని కోసం నా తల్లిదండ్రులు విడిచిపెట్టాను, అన్నీ నా మనసులో ఉన్న ఆలోచనలు విడిచిపెట్టాను, దేవుడు చెప్పాడని వెళ్ళాను, ఐగుప్తులోకి వెళ్ళాను, కాబట్టి నాకు పెద్ద మూట ఇచ్చేస్తాడన్నట్టు మూట వచ్చేసిందా? పరీక్ష వచ్చింది. చాలామంది పొగిడారంట. ఎవరిని? శారా అందాన్ని పొగిడారంట.
అంతే, రాజుగారు పట్టుకుపోయాడు. పట్టుకుపోయి తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఇక తమ దేశం కాదు, తమ ప్రాంతం కాదు. అప్పుడు ఏంటి సంగతి? ఏం చేయాలి? ఏమయ్యా యేసయ్యా, నిన్ను నమ్మి వచ్చినందుకు, నిన్ను నమ్మి విడిచి వచ్చినందుకు మా బతుకు ఇలాగ అయిపోయింది ఏంటయ్యా? అసలు నువ్వు నిజంగా మమ్మల్ని పిలిచావా, తొందరపడి వచ్చేసానా అనుకుంటాడా లేదా? అబ్రహాం అనుకుంటే ఆయన అబ్రహాం అయ్యేవాడు కాదు. అలా అనుకుంటే వాసు, సుధాకరు, జాషువా అయ్యేవాడు. తప్పుగా అనుకోకండి. మనం అనుకుంటే అబ్రహాం అలా అనుకోలే. ప్రభువా, నన్ను ఇక్కడికి శ్రమకు పంపించావు, నువ్వు చెప్పినట్టే వచ్చా, నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు అంతే. ఎప్పుడైనా మనకు పరిస్థితి అనుకూలత లేనప్పుడు మనం వెంటనే అడగచ్చు, సార్ వాట్ వి డూ, నేనేం చేయాలి ఇప్పుడు ప్రభువా, నాకు చెప్పు, నేను నడవలసిన త్రోవ నాకు నడిపించు, నాకు ఉపదేశం చేయి అని అంటే దేవుడు ప్రార్థన చేయన్నాడు. మోకాలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కలకలం సృష్టించేశాడు దేవుడు. వచ్చాడు ఐగుప్తు రాజు వచ్చాడు. ఏమిటయ్యా, ఏమిటి జాగ్రత్త, మా మీదకి శ్రమ తీసుకొస్తాడు ఏంటి అని చెప్పి దేశంలో ప్రకటించాడు. ఇదిగో పలానా ఊరు అనే గ్రామం నుండి వచ్చిన అబ్రహాము దేవుని భక్తుడు, ఆయన జోలికి ఎవ్వరు వెళ్ళకండి, ఆయన ఏది పట్టుకుంటే అది ఇచ్చి పంపించేయండి అన్నాడు. ఈయనేమిటి ఇంటూ గాదం పట్టుకున్నాడు అనుకో, గాది అయిందే. వెళ్తూ గొర్రె పట్టుకున్నాడు అనుకో, గొర్రె తగిలిందా, గొర్రెందే. అవన్నీ కాకుండా అయ్యా మా మీదకు క్షేమం తీసుకురా అయ్యా అని చెప్పి దాసదాసీలనిచ్చి, గొర్రెలనిచ్చి, ఎడ్లనిచ్చి పంపించాడంట. ఎక్కడుండి వచ్చింది ఆశీర్వాదం? ఐగుప్తు ఏంటి, దేవుని ఎరిగిన బిడ్డలా? మరి అక్కడ నుండి ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు? అసలు మీరేం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు మీకు. మీరు సరైన అబ్రహాం సరైన విశ్వాసం కాదు. వస్తే అక్కడ ఉండాలి, పరలోకం నుండి రావాలి, ఊడి పడిపోవాలి. ఏమంతేనా? పరలోకం నుంచి ఊడి పడిపోవాలి. లేదంటే నాహోరో లేకపోతే తేరాహో ఇచ్చేసి పంపించాలి మూట. పలానా దగ్గర ఉన్నాడు అబ్రహాం, పాపం బాధపడుతున్నాడు, ఇదిగో ఈ మూట పట్టుకుని పోయి హ్యాపీగా బతికేందని చెప్పాలి. అవునా? అబ్రహాములో ఉన్న దేవుడు ఐగుప్తు రాజుకు కలకలం సృష్టించాడు. ఈయన దేవుడి మనిషి. ఏం పేరు పెట్టుకున్నారు తెలుసా? ఆ ఐగుప్తులో ఏం పేరు వచ్చింది తెలుసా అబ్రహాంకి? ఏ మనిషి? ఈయన దేవుడి మనిషి. ఈయన జోలికి మనం వెళ్ళకూడదు. ఆ స్థితి పంపించారు. అలా స్టార్ట్ అయింది ఆశీర్వాదం, స్టార్ట్ అయింది. ఎట్లా, ఎందుకు ఆశీర్వాదం వచ్చింది చెప్పండి? ఒకే ఒక పదం వాడతా, విశ్వాసము ద్వారా లోబడ్డాడు. అంతే, లోబడుట ద్వారా విశ్వాసాన్ని చూపించాడు. రోజు చెప్పండి, మనం లోబడుతున్నామా దేవునికి? ఎక్సలెంట్, మనం లోబడుతున్నాం. దేవుడు ఒక మాట అంటాడు కొరింథీ పత్రిక, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉన్న దేవునితో సహవాసం చేయి. నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి కాదు, నీ స్థితి కంటే దేవుడు శక్తివంతుడు. నీకు కలిగిన వాటికంటే దేవుడిచ్చేది శ్రేష్టమైనది. నీవు తలంచే తలంపు కంటే, నీవు నడిచే మార్గము కంటే దేవుని మార్గము నిత్య నూతనమైనది, సజీవమైనది, సంపూర్ణమైనది, ఆశీర్వాదకరమైనది. ఆ మార్గంలో దేవుడు నిన్ను నడిపించడానికి పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడి విశ్వాసం అంటే అదే. విశ్వాసం అంటే అదే. ఇప్పుడు పెళ్ళయింది, పెళ్ళవగానే ఇగో భర్తతో పాటు పంపించారు. ఇన్ని సంవత్సరాలు కలిసి పెరిగి సంతోషంతో ఉన్న ఆ టైంకి ఆ వెళ్ళి అనగానే ఎందుకు వచ్చేసారు మీ భర్తతో పాటు? మా జీవితాన్ని క్షేమంగా చూసుకుంటారని విశ్వసించారు. అదే లోపట్టమంటే. ఇప్పుడు పెట్టినా పెట్టకపోయినా, తిట్టినా కొట్టినా పడుంటున్నామే. మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మీకోసం పరలోకాన్ని తెరిచిన దేవుడితో
విశ్వాసంతో లోబడి ఉంటే అబ్రహాం వారసులమైపోమా మనం కూడా? అబ్రహాం వారసులు అవుతాం లేదా? ఎస్. నేనేం చదవాలి? నేను ఎందుకు అంటాను, చదివేటప్పుడు కూడా నేను ఒక మాట చెప్తాను ఎవరికైనా నా దగ్గరికి రాగానే, నువ్వు ఏం చదివావు అన్నది కాదు, దేవుడు ఏం చెప్పాడు అన్నది నేర్చుకో. అది నీ జీవితంలో గొప్ప స్థితి ఉంటుంది. నిన్న ఒక యవ్వనస్తుడు వచ్చాడు, పాస్టర్ గారు నాకు 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి, నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. నేను వెంటనే అన్నాను, దేవుడు 2 పాస్ చేస్తాడు. నువ్వు పెద్ద కంపెనీ ఆ చిన్న కంపెనీ అని చూడకు, దేవుడు ఏది ఇస్తే. ఎందుకు తెలుసా? 10 మందిలో ఒక్కడిగా ఉండటం దేవునికి ఇష్టం ఉండదు. ఒక్కడు 10 మందికి మార్గదర్శిగా ఉండటం దేవునికి ఇష్టం. ఒకవేళ చిన్న కంపెనీ సెలెక్ట్ చేసాడనుకో దేవుడు, దాంట్లో కూడా వెళ్ళిపోవటానికి ఇష్టపడు. ఎందుకు తెలుసా? ఆ చిన్న కంపెనీ నీ ద్వారా పెద్ద కంపెనీ చేయొచ్చు. నిజమే కదా? మనకు తెలిసింది భవిష్యత్తు తెలియదు, మనకు తెలిసింది కొంతే, కానీ దేవుని మన జీవితం అంతా తెలుసు. అందుకే అబ్రహాం మనకు నేర్పింది ఏంటి తెలుసా? లోబడు. అంతే. విశ్వాసం ద్వారా దేవునికి లోబడు. లోబడటం అంటే పెద్ద పెద్ద లెక్చర్స్ పీకేస్తాం. నేను ఎంత లోబడుతున్నా కూడా దేవుడు నాకు అంటే ఈ 3 దేవుడు చెప్పిన 3 విషయాల్లో నాకు లోబడి అన్నాడు. పూర్తిగా లోబడ్డాడు. అవునా? నీ స్థితిని కాదు నా శక్తిని చూడండి. నమ్మాడా లేదా? అందుకే చూడండి, దాని గురించి చెప్పాలంటే రోమాపత్రిక మాట అంటాడు, తన శరీరం మృతతుల్యమైనదని శారా గర్భం మృతతుల్యమైందని ఎరిగి కూడా సందేహింపక విశ్వాసం కలిగి. చూస్తారు ఒకసారి రోమాపత్రిక 1 అబ్రహాము జీవితంలో ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. ఎందుకు నేర్చుకోవచ్చు అంటున్నానంటే, చూడండి ఒకసారి రోమాపత్రిక 4వ అధ్యాయము 19. మరియు అతడు విశ్వాసము బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయసు గలవాడి ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము మృతతుల్యమైనట్లు ఆలోచించను. చూడండి, ఆలోచించలేదు అని అనలా, ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుడి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిందని నెరవేర్చకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతనికి స్థితి కంటే దేవుడు శక్తివంతుడు. నీ స్థితి కంటే దేవుడు శక్తివంతుడు. నువ్వు ప్రేమించే వారి కంటే నిన్ను ప్రేమించే దేవుడు గొప్పవాడు. నువ్వు నడిచే మార్గం కంటే, నువ్వు ఎన్నుకున్న మార్గం కంటే దేవుని మార్గం నీ జీవితంలో క్షేమకరమైంది. అటు విధంగా మనం లోబడినప్పుడు అబ్రహాం వల్లే మనము దీవించబడతాం, అబ్రహాం వల్లే మనం ఆస్వాదించబడతాం. ఎక్కడున్నా దేవుడిని ఇస్తాడండి. ఎటుండైనా దేవుడు నీకు సహాయం చేయగలుగుతాడు. కానీ దేవుని సంపూర్ణమైన విధేయత విశ్వాసం ద్వారా చూపించాలి. ఎప్పుడైతే చూపిస్తామో దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు సన్నిధానం నిజమే. క్రీస్తు పరిశుద్ధ మందిరం, బాంబే కాలనీ, విజయవాడ. సంప్రదించవలసిన నంబర్లు 9440197937, 929052